తల్లిదండ్రులైన మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఓపిక ఉన్నప్పుడే మీకోసం ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకోండి. మీ ఆనందాలు సంతోషాలు ఎన్నో త్యాగం చేసి పిల్లలకు మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేస్తారు. అలా మీరు ఏర్పాటు చేశారని జీవితాంతం వారు మీతోనే ఉంటారు అనుకుంటే అది మీ పొరపాటే. వాళ్ళకు రెక్కలు రాగానే వాళ్ళు ఎగిరిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక జీవితం ఉంది కాబట్టి. ఎప్పుడు వాళ్ళు మీతోనే ఉండాలి అనుకుంటే అది మీ స్వార్థం అవుతుంది. చివరి వరకు ఒకరికి ఒకరు తోడుండేది భార్యకు భర్త, భర్తకు భార్య మాత్రమే. మీరు ఎన్ని ఊళ్ళు తిరిగినా, మీరు ఎంత సంపాదించినా, ఉన్నదంతా పిల్లల కోసమే ఖర్చు పెట్టినా, మీ అనుకున్న వాళ్ళు మిమ్మల్ని గెంటేసినా, మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ముంచేసినా, మీకంటూ ఒక చిన్న ఇల్లు ఉండాలి. అప్పుడు మీరు ఎవరి దగ్గర ఆర్జించే పని ఉండదు. మీ శేష జీవితాన్ని గుప్పిడి మెతుకులు తిని ఆ ఇంట్లో గడపచ్చు.